హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విన్ను. అసోరాపేటలో ప్రతి బుధవారం జరిగే సంత మార్కెట్ని ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నాను. ఎలా ఉంటుందో, ఎంతమంది ఈ మార్కెట్కి వస్తారో కూడా కామెంట్ చేయండి. ఇంకా మరి లేట్ చేయకుండా చూసేద్దామా? పదండి మరి. Sol y arena, oh so bright, baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body. అసోరాపేట రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న అసోరాపేట ఇది మండలము కూడా. చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రతి బుధవారం ప్రజలు ఇక్కడికి వచ్చి వాళ్ళకి కావాల్సిన వస్తువులు తీసుకుని వెళ్తూ ఉంటారు. ఈ సంతలో తిరుగుతూ ఉంటే గ్రామీణ జీవనశైలి ఎంత అందంగా ఉంటుందో అర్థమవుతుంది. చిన్న చిన్న దుకాణాలు, బేరసాలు చేస్తూ కనిపించే జనాలు, తాజా కూరగాయలు, బట్టలు అమ్మేవాళ్ళు, చేపలు అమ్మేవాళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంటికి కావలసిన అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. ఇవన్నీ కలిసి ఈ సంతకి ఒక ప్రత్యేకమైన అందాన్ని తీసుకుని వస్తాయి. ఇప్పుడు కాలం మారుతున్న ఇలాంటి సంతలు మాత్రం ఎప్పటికీ ప్రజల జీవన విధానంలో ఒక ముఖ్య భాగంగా నిలుస్తాయి. ఇది కేవలం ఒక మార్కెట్ మాత్రమే కాదు, ప్రజల మధ్య బంధాలను కలిపే ఒక వేదిక, రైతు కష్టానికి విలువ దొరికే ఒక ప్రదేశం. ఈ వీడియో చూస్తున్న మీరు ఎప్పుడైనా ఈ సంతకు వచ్చారా? కామెంట్ చేయండి. నేను ఎర్లీగానే వీడియో తీయడం స్టార్ట్ చేశాను. కొంచెం ఫ్లోటింగ్ తక్కువగా ఉంది. నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే చాలామంది కామెంట్ చేసింది ఏంటంటే ఆ రోజుల్లో చాలా బాగా జరిగేదంటే ఈ సంత. ప్రస్తుతం ఈ సంత కొంచెం డల్గానే జరుగుతుంది. చాలామంది ప్రజలు ఈ సంతకి రావట్లేదు. ఎందుకంటే ప్రతి గ్రామాల్లో చిన్న చిన్న సంతలు అయితే పెడుతున్నారు కాబట్టి ఇంత దూరం ఈ సంతకు వచ్చి వస్తువులు తీసుకుని వెళ్ళట్లేదు. గైస్ చూడండి సంత ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. ఈసారి మన వీడియో చాలామంది ఉన్నప్పుడు వీడియో తీస్తాను. ఈవినింగ్ టైంలో చాలా బాగా వీడియో తీసి మీకు చూపిస్తాను. ఈ అసోరాపేట గురించి చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ ఉంది. ప్రస్తుతం ఇది మున్సిపాలిటీగా ఏర్పడింది. నేను అసోరాపేట పట్టణం మొత్తం చూపించేటప్పుడు అసోరాపేట గురించి కొన్ని విషయాలు అయితే మాట్లాడతాను. ఈరోజు ఈ వీడియో ఈ సంత గురించి మాత్రమే. సో ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.